హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను రోజు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ కోరిక మేరకు అయితే ఈరోజు మా ఏసీ ఫిట్టింగ్ అనేది ఎక్కడనేది చూపించేస్తాను. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఏసీ ఎక్కడ బిగించారు రోజా, ఒక్కసారి వీడియో చూపించండి, ఎక్కడ బిగించారు అని అడుగుతా ఉన్నారు. కానీ మాకే కుదరక ఇంకా పిల్లలతోటి ఇంట్లో పనులతోటి ఇంకా ఐస్ క్రీమ్ బండి రెడీ చేస్తున్నారు కదా, ఆ ఐస్ క్రీమ్ బండితోటి ఇంకా కుదరట్లేదండి తీయటానికి. ఇంకా మా వారు వచ్చేసి ఇంకా ఇప్పుడే పనికైతే వెళ్ళొచ్చాడు. ఇంకా ఇంట్లో కంచేపు ఫ్యాన్ లేకపోతే తీస్తుంది, గాలే లేదు. ఏసీ వేసుకుంటే ఏమో కంచేపు సరిపెట్టింది, ఇంకా ఏసీ ఆపితేనేమో ఇలాగ ఇసురుకోవాల్సి వచ్చిందండి. ఇంకా అదే విధంగా ఏసీ గురించి ఒకటి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నానండి. నేను ఈ మధ్య చాలా మంది మా వారి మీద టార్గెట్ చేసేలా మాట్లాడుతున్నారు, చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. అదేం హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేత బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇంకా చెప్పేసింది కదా రోజా ఏసీ ఫిట్టింగ్ ఎక్కడ అనేది కూడా చెప్పేసావా? చెప్పే కానీ చూపించలేదు, అంతే చెప్పేసావు కానీ. సరేనా, ఇంకా నాకున్న దాంట్లో అయితే నాకున్నది ఒకే గది. పైన బయటకు వచ్చేటప్పటికైతే ఇంకా ఏసీ గురించి అయితే మీకు చెప్పేసింది కదా. ఇంకా నాకున్నది ఒక గది, ఇంకా గదిలోనే పిల్లల కోసం చెప్పి ఏసీ తీసుకున్నాను. ఏసీ బిగించడం కూడా అయిపోయింది. ఇంకా ఆల్రెడీ బయటకు వచ్చేటప్పటికి పంచ మీరు చూసే ఉంటారు కదా. ఇంకా పంచలో ఎండగాస్తే మటుకు ఇంకా అదంతా మామూలుగా పంచ అంతా ఎండ. ఇంకా లోపలికి వచ్చేటప్పటికైతే కచ్చా ఒక్క గదిలో ఉన్న దాంట్లోనే ఏసీ అయితే బిగించుకున్నాను. మరి పిల్లల కోసం అయితే అసలు ఎండలు అయితే మామూలుగా లేదండి. అయినా కానీ ఇంకా ఐస్ క్రీమ్ బండికి అయితే వెళ్తానే ఉన్నాను నేనైతే మటుకి. ఎందుకంటే మనకి ఇంకా అదే ఇప్పుడు జీవనోపాధి అయితే మాకు. ఇంకా అందుకోసం చెప్పి అయితే ఇంకా ఎండ లేకుండా ఏమి లేకుండా కూడా మేమైతే మటుకు ఇంకా అది నాకు అలవాటే. కాకపోతే ఏంటంటే ఎండకైతే ఉండలేకపోతున్నాం. అది అయినా కానీ తప్పనిసరి, ఇంకా మనకి తప్పనిసరి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంక ఇప్పుడైతే పనులు లేదు కాబట్టి ఇంకా అదే అమ్ముకున్న తోటికి అమ్ముకొని రావడం. కొద్దిగా బేరం లేట్ అయినా సరే అయితే మటుకి ఇంకా నైట్ పూట రేత్రే మసపడి ఎక్కువ మనకి వచ్చేటప్పటికి బేరం ఎక్కువ ఉంటుంది. ఐస్ క్రీమ్ టేస్ట్ ఉంటే బాగా ప్రతి ఒక్కరు ఇవాళ అసలుకి ఈ రోజు రోజా అసలుకి చీర గోడకు నొప్పి వచ్చింది రోజా. కొట్టి అసలు రెస్ట్ లేదు. పోయిన కానీ శొంగిపురంలో 3 పోతే 5:30 దాకా ఇంకా రెస్ట్ లేదు. పొద్దుగు ఒకలంటే ఒకరు వస్తానే ఉంటారు, అడుగుతానే ఉంటారు. రోడ్డు డొంక బారికి అదే గల్లీలో పోతా గల్లి బారికి. ఇంత విధంగా మా వారు మా కోసం కష్టపడతంటే మీకేమో తెలియక మా వారినేమో ఇది చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారండి. అది పాపం మా ఆయన ముందు నేను మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అలా మాట్లాడటం నాకు అసలు నచ్చదు. మా వారిని ఒక్కళ్ళు ఇక్కడ ఎవరైనా ఒక మాట అంటే నేను అస్సలు కూరుకోను. ఎవరో కాదు, మా తోడబుట్టినలైనా నా అలా చేస్తున్నాను. అప్పుడప్పుడు వేస్తా ఉంటావు కదా, ఎందుకంటే భయం ఉండదు కదా. అలాగా ఆపేశాడు. ఇంకా అదే విధంగా ఇలాగా కామెంట్ చేస్తా ఉన్నారండి. నాకైతే పిచ్చి కోపం వస్తుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అది ఆడవాళ్ళు అనేది మగవాళ్ళు అనేది అర్థం కావట్లేదు. ఓకే అండి, ఫస్ట్ కామెంట్స్ గురించి మాట్లాడడం పక్కన పెట్టి ఇంకా ఫస్ట్ అయితే ఏసీ చూపిస్తాను. ఎందుకంటే అసలు గాదోలట్లేదు, ఉక్కదిస్తా ఉంది. అందుకని ఏసీ చూపిస్తానండి. ఏసీ చూపించి అది ఆన్ చేసి ఇంకా ఫ్రీగా మాట్లాడుకుందాం. అప్పుడు గాలి అనేది చాలా బాగుండిద్ది. ఓకేనా? ఓకేనండి, ఇంకా చూస్తారు కదా మాకున్న గదిలో వచ్చేసి ఇంకా ఏసీ ఫిట్టింగ్ వచ్చేసి ఇంకా అక్కడ పెట్టించేసాను. ఆన్ చేద్దాం. ఇది వచ్చేసి ఇంతకలా ఆఫ్ చేయలేదండి, లేకుంటే ఇది అనేది మనకి ఆగిపోయింది. ఇదేమో బాక్స్ ఏసీకి, దీనికి గుండెకాయ అంట ఇది. అందుకని చెప్పేసి ఇంకా ఇది ఇక్కడైతే ఫిట్ చేసాము. ఇది ఎక్కువ హీట్ ఎక్కితే మనకి అదే ఆన్ అయ్యి ఆన్లో ఉండేది కదా, ఆఫ్ అయిపోద్దండి. ఎక్కువ హీట్ ఎక్కితే ఏసీ మనకి. మనం అంతగా ఏం పెట్టుకోవట్లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి కదా. హోల్టాస్ కంపెనీ వచ్చేసి ఏం పేరు బా? హోల్టాసేగా. ఇంకా కరెంటు కూడా మనకి ఎక్కువ శాతం లాగదండి, చాలా తక్కువ లాగిద్ది. మరి ఈ నెల మాకు కరెంటు బిల్లు ఎంత వచ్చింది అనేది మీకే చూపిస్తాను, బిల్ కూడా. ఇంకా ఇలాగ టీవీ ఇక్కడ ఉంది. ఇంకా టీవీ సెట్టింగ్కి పైన పెట్టేసాము ఈ గోడకి. దీని వెనక మాలే ఇంకా ఏసీకి ఫ్యాన్లు ఉన్నాయండి. అదే పెద్ద బాక్స్ అలా ఉండదు కదా, అది వచ్చేసి వెనకాల బిగిచ్చేసాము. ఇంకా అటు బాక్స్ ఇంక అన్ని సామాన్లన్నీ ఇక్కడే అయిపోయినాయండి. మాకు అంతా ఇక్కడే అయిపోయింది. ఫస్ట్ అయితే ఏసీ ఆన్ చేద్దాం. ఆఫ్ అయిపోయింది. ఓకేనండి, మనకి ఏసీ రిమోట్ వచ్చేసి ఇదే.
మనం ఇంకా ఏసీ అయితే ఆన్ చేద్దాం. మేము వచ్చేసి ఇప్పుడు 24 degreesలో పెట్టుకున్నామండి. చూసారా గాలి ఎంత చక్కగా వస్తుందో. గాలి ఎట్ట వస్తుంది? ఎట్టుంది? చల్లగా ఉందా? ఇదేనండి మా ఏసీ ఫిట్టింగ్. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఇది తీసుకున్నందుకు కూడా మాకు కూడా చాలా ప్రశాంతంగా ఉందండి ఇంట్లో ఉంటాం. గాలి అయితే చాలా చల్లగా ఉండేదండి, చాలా ప్రశాంతంగా ఉండేది. చాలా మంది కామెంట్ చేశారు ఏంటంటే ఇది ఏమంటారు థర్మోగోల్డ్ స్టీల్తో ఉండేది కదా, అది అంటించుకోవచ్చు కదా అన్నారు. కానీ అది అంటించుకోకపోయినా ఏం కాదంట. ఈ హోల్టాస్ కంపెనీ ఆ ఏసీకి సంబంధించింది, పర్వాలేదు చాలాగా బాగుండిద్ది అని చెప్పారు. అందుకని చెప్పేసి మేము దాన్ని పైన ఏమంటే లేదండి. ఇంకా ముందు రోజుల్లో అయితే కిచెన్ కట్టించుకోవాలని ఒక ఆశ కాదు, ఇంకా కట్టించుకోవాలండి. ఇంకా ఒక వారంలో అయితే ఇంకా బయట కిచెన్ అయితే కట్టించుకుంటాం. ఇంకా వచ్చేసారు కదా, ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతసేపు అయినా ఇలా మాట్లాడొచ్చండి, చాలా హాయిగా ఉండిద్ది. ఇంకా మాట్లాడుతూ ఆపేసే కదా. అదే ఏంటంటే మా వారి గురించి బ్యాడ్ కామెంట్స్. మా వారు మా కోసం చాలా కష్టపడుతున్నాడు. ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ అటు మాకు వాళ్ళ అమ్మ నాన్న నుంచి సపోర్ట్ లేదు, ఇటు మా అమ్మ నాన్న నుంచి సపోర్ట్ లేకుండా మా అందరికి మా సొంత కష్టార్జితంతో మేము ఎదుగుతూ ఉన్నాము. కానీ దాన్ని ఓర్వలేక చాలా మంది ఉన్నారు. కానీ అసలు వాళ్ళని పట్టించుకుంటే మనం పైకి ఎదగలేము కదా. కుక్కలు ఎన్నో మురుగుతాయి. నేను ఇది డైరెక్ట్గానే మాట్లాడతానండి, ఎవరిని వ్యతిరేకించే మాట్లాడట్లేదు. నా మనసులో మాట నాకు చెప్పగలిగిందిగా నేను చెప్పాలనుకున్నా కాబట్టి మాట్లాడుతున్నాను. ఇంకా ఎన్నో మురుగుతా ఉంటాయి, అన్నింటిని పట్టించుకుంటే మనం పైకి ఎదగలేము. ఇంకా కింద పడిపోతే ఇంకా కింద పడిపోయినట్టే ఉండేది. పైకి ఎదుగుతుంటేనే కదండి హ్యాపీగా ఉండేది. కింద పడతా ఉంటే చాలా బాధగా ఉండేది, చెప్పలేని ఇదిగా ఉండిద్ది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళో కూడా అర్థం కావట్లేదు. అలానే ఇంకా ఎవరిని నమ్మాలో ఎవరిని ఏమి తెలుసుకోవాలో కూడా తెలియని ప్రపంచం అయిపోయింది. అసలు లోకం తీరే మారిపోతుందండి. అసలు చిన్నవాళ్ళేంది పెద్దవాళ్ళేంది ఎవరు తోడుండట్లేదు. అందుకని చెప్పేసి ఇక నుంచి నాకు అర్థమైందంటే మనం ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే చాలు అన్న విషయంలో నేనైతే చాలా అర్థం చేసుకున్నాను. ఇదే చెబుతా ఉన్నా కదా, మా వారి గురించి అలా బ్యాడ్గా కామెంట్స్ చేయమాకండి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అలా ఎవరెవరో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంట. మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా సరే నేనైతే ఏం పట్టించుకోను. ఎందుకంటే నా పిల్లలతో నేను ఎంత సంతోషంగా ఉంటానో వాళ్ళ కోసం చేసేది నేను ప్రతి ఒక్కటే తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మీకు తెలిసినా తెలియపోయినా కానీ నేను వేసే ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళ కోసమే అని. మరి మీరు ఎందుకు పెడుతున్నారు నాకైతే అర్థం కాలేదు బ్యాడ్ కామెంట్స్ అయితే. మొన్న కూడా పెళ్లి రోజు అప్పుడు నీ కడెం తీసుకుంటే నీ మొగుడికి కడిమ అవసరమా అని పెట్టారు. నేను అప్పుడే వీడియో తెద్దాం అనుకున్నా, కానీ బంగారం కొనాలంటే కొనలేము పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఏదో ఉపశమనానికి సంతోషానికి అలా పెట్టుకొని ఉంటాం. కానీ అది పెద్ద గొప్ప ఇది అవ్వాలని అసలు మాకు ఏ రోజు లేదు, ఏ రోజు మేము అనుకోలేదండి. అదే ఇలాగా మధ్యతరగతి వాళ్ళని ఇలా మాట్లాడి ఏదో మా సంతోషం కొంచెం మేము వీడియో తీసుకుంటున్నాము మాకు తగ్గట్టు. నేను చదువుకుంది ఎంతో చదువుకోలేదండి, చాలా తక్కువ చదువుకున్నాను. పాపం మా వారు డిగ్రీ ఫైనల్ అయిపోయింది, కానీ టచ్ అంటే అసలు అలవాట్లేదు. అలాగా అలవాటు లేకపోవటం వల్ల మీరు పెట్టే కామెంట్స్కి ఆయన రియాక్ట్ అవ్వట్లేదు. అదే కొంతమంది అయితేనా రియాక్ట్ అవుతారంటే అట్లా అవుతారు. అసలు చండాలంగా మాట్లాడతారు కదండి. అలాగా పెట్టిన వాళ్ళ గురించి అయితే నాకైతే చాలా చాలా కోపం వస్తుంది. చాలా అసలుకి అలాగ ఎందుకు చేస్తున్నారు? మా తగ్గట్టు మేము ఉంటున్నాం కదా, ఇష్టమైతే చూడండి లేకుంటే లేదు. మేము మిమ్మల్ని చూడమని బలవంతం పెట్టట్లేదు కదా. మీకు నచ్చితే వీడియో చూస్తారు, చూసి దాన్ని మంచి కామెంట్ చేసి ఇలాగ ఎదగండి అలా చేయండి అమ్మా అని చెబితే మాకు సంతోషం అనిపించింది. కానీ ఇలా మాట్లాడి వీడియోలు ఎవరు చూస్తారు? దీంట్లో ఒకళ్ళైతే ప్రత్యేకంగా ఈ మధ్య నా గురించే మాట్లాడుతున్నారు. ఏంటంటే రోజా
ఇది కండ్లంట ఏదో ఏం కామెంట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకసారి మంచి కామెంట్ చేస్తారు, ఒకసారి ఏమో ఏదో అర్థం కాని కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఏం అనవట్లేదు, కానీ కామెంట్ చేసేవాళ్ళు అర్థమయ్యేటట్టు కామెంట్ చేయండి. దానికి రిప్లై ఇవ్వడానికి నాకైతే కొంచెం కుదరట్లేదు. ఇంకా మా వారు వచ్చేసి నాకేమో ఇంగ్లీష్ రాదు, నేను ఎప్పుడో కదా ఎప్పుడో చెప్పాను, నాకు ఇంగ్లీష్లో కామెంట్ పెట్టడం చదవటం అస్సలకి రాదండి. ఇంకా ఏదైనా మా వారు చూడటమే. ఇంకా అది కూడా మా వారు అసలు ఈ మధ్య వీడియోస్ కానీ లేకుంటే కామెంట్లు కానీ అసలుకి ఏది పట్టించుకోవట్లేదు. ఇంకా వీడియో నేనే అంతటికి నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవటం కానీ దాన్ని పోస్ట్ చేసుకోవటం కానీ ఇలా చేసుకుంటా ఉన్నాము. తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తారు పాపం మా వారు. 5 గంటలకు వెళ్ళి ఐస్ తీసుకొచ్చి దాన్ని ఐస్ రెడీ చేసుకొని, ఎంత కష్టం అంటే వ్యవసాయం చేసినా కానీ అంత కష్టం ఉండదండి, దీనికి అంత కష్టపడాలా మనం. ఇది సైకిల్ సిస్టమ్ కదా, ఆ సైకిల్ తొక్కుకుంటూ ఊరు ఊరు తిరుగుతూ దాన్ని ఐస్ క్రీమ్ ఇలా ఇలా కొడుతుంటే ఆ కష్టం తెలిసే వాళ్ళకి చేసే వాళ్ళకి తెలిసింది. ఇలాగా మా ఆయన గురించి పెట్టే వాళ్ళకి అంటే వాళ్ళు పెద్ద వేస్ట్ అని నేను అనుకుంటున్నాను నా నుంచి అయితే. అలాగా అంటే నేను ఎక్కువ ఏం మాట్లాడను, నాకు మాట్లాడటం చాలా వాటికి తక్కువ అండి. నేను ఎవరిని ఏది నన్ను గబక్కన మాట అన్నా రియాక్ట్ అవును, నాకు నచ్చదు అది. నాకు చేత కాదు కూడా గబక్కన ఒకరిని ఒక మాట అంటాం, అలాగుంటే నాకు అసలు చేత కాదండి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎవరి మాట అన్నా కూడా నేను అసలు పట్టించుకోను. నా భర్త ఏందో నా పిల్లలు ఏందో ఇదే నా ప్రపంచం అనుకుంటాను. ఇలాగైతే నేను చాలా వాటికి మేము గడుపుతూ వస్తున్నామండి. ఇలాగ గడుపుతూ ఉండగా కొంచెం మాకు యూట్యూబ్ పరిచయం అయింది. ఆ యూట్యూబ్లో మా సంతోషాన్ని, మా బాధలైనా, మా వ్యవసాయం అయినా, మా కష్టాన్ని మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మా తోడబుట్టిన వాళ్ళకి, మా తల్లిదండ్రులకి, మా అత్తమ్మ వాళ్ళకి ఎవరో చెప్పుకోలేని మాటలు కూడా నేను యూట్యూబ్లోనే మీతో షేర్ చేసుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ మొత్తానికి షేర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అన్నకి 100K అయింది. మొన్న కూడా వీడియో తీసి చెప్పాను. 100K ఎంత కష్టం అంటే దానికి చాలా కష్టపడ్డాడండి మా అన్నయ్య అయితే 100K అవటానికి. అలానే మేము కూడా ఎదగాలని, మాకు 100K అవ్వాలని. అక్షయ్ మూతి మీద వేసుకో, ఎలాగేసుకో, సైలెంట్గా ఉండాలి, ఓకే సరేనా. ఇంకా అదే విధంగా అలాగా జరుగుతూ ఉంది. మేమైతే ఇంకా ఎదగాలని మీరైతే చాలా మంది కోరుకోండి, ఓకేనా. బ్యాడ్ కామెంట్ చేసి మమ్మల్ని బాధపరచమాకండి, మేము అనే మాటలకి మీరు బాధపడమాకండి. చాలా వాటికి అయితే నేను ఏం మాట్లాడట్లేదండి, నాకు అసలు చెప్పట్లే కదా. కొంతమంది రోజే స్టైల్ ఏదో ఇది మాట్లాడుకున్నారు, స్టైల్ ఏం లేదండి, మాట తీరు అంతే ఉంటుంది. ఎవరి నేనేం స్టైల్గా మాట్లాడడానికి నా మాట కూడా అంతే. కాకపోతే ఏంటంటే మీరు అనుకునేది బ్యాక్ కామెంట్స్ పెట్టడానికి ఏదో మీరు వెళ్తూ ఉంటారు చూసేవాళ్ళు. ఇప్పుడు మీరు యూట్యూబ్ చేస్తామంటే మేము పెట్టే కామెంట్స్ కూడా అట్టే ఉంటాయి, ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు పెట్టేది ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అందరిలో, మీరు కూడా యూట్యూబ్ చేస్తూ ఉంటారు, మేము పెట్టే కామెంట్స్ కూడా అట్టే ఉంటాయి. కానీ మేము అటు పెట్టాం, కానీ ఇంకా అటైతే మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టబాకండి. ఎందుకంటే మీరు పెట్టినా కానీ మేము పట్టించుకున్నాము కాదు. ఎందుకని చెప్పైతే సరేనా. ఇంకా ఎంతమంది ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా కానీ ఇంకా అది అంతా వాళ్ళకి మనం చెప్పేది ఏం కాదు కొత్తగా. ఇంకా అందుకని చెప్పేసి అయితే మేమైతే మరి ఎన్ని మేము పట్టించుకునే ఉండాలి. మీరు పెట్టినా సరే మేము ఏదన్నా ఇది అనుకున్నా సరే మీరు తర్వాత మీరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని చెప్పి మేము ఎట్లా అనుకుంటున్నట్టే మేము చేయగలిగిన ఉండదు. మరి ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే ఏంది తింగరోడ అంటే ఏంటంటే అలాగే తిక్కలోడ. అసలు తిక్కలోడు అంటే ఏంది నాకు అర్థం కావట్లా. ఎవరు తిక్కలోడు నాకు అర్థం కాదు. తిక్కలోడు అంటే ఏంది అంటే వాళ్ళకి నీ మాట తీరు అర్థం కావట్లేదు అనుకోండి బాబా. నా మాట తీరు అర్థం కావట్లేదు అంట. సరే అండి, నా మాట తీరు అర్థం కావట్లేదు అంట. నా మాట తీరు అంతే, వాయిస్ అంతే. నేను స్టైల్గా మాట్లాడదానికి నాకు స్టైల్ రాదు, లేదా నేను ఏమన్నా ఇంకో విధంగా వాళ్ళు అనేది ఏం లేదు. నువ్వు బాగా కొంచెం క్లారిటీగా మాట్లాడి, కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడి, కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళకి అర్థమైద్దేమో అని నా ఒక అభిప్రాయం అనిపిస్తుంది. నాకు అర్థమైపోయింది, కానీ నాకు అనిపిస్తుంది అలాగా కాదు. నేను మాట్లాడుతుంటే నేను ఎక్కువ అసలు వాస్తవం చెప్పాలంటే నేను వీడియోలో నాకు ఎక్కువ కనపడతానికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ ఈ వీడియోలో ఇప్పుడు ఈ మధ్య కానీ ఈ వీడియోలోకి వచ్చింది ఎక్కువ నేను పొలం పని చేసి ఇవన్నీ చేసి వచ్చినా కానీ ఈ వీడియోల కోసం చెప్పి నేను చేయలేదు. కానీ ఏంటంటే నా వాయిస్ వచ్చేటప్పుడు నేను స్పీడ్గా ఎక్కువ మాట్లాడతాను. స్పీడ్గా మాట్లాడకుండా కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుండిద్దేమో అని వాళ్ళ అభిప్రాయం, నా అభిప్రాయం. నాకు అర్థమైపోయింది. కానీ ఇంకా చూసే ఉంటారు కదా మీరు వచ్చేటప్పటికి, ఇంకా నేనైతే మాట్లాడుతాను స్పీడ్ ఎక్కువ నాకు. అంటే నోరు తెరిచి మాట్లాడితే బాగుండిద్దేమో అని నెట్ మాట్లాడతారా అని కాదు నేను అంటుంది. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా గట్టిగా అంటే ఓ రకంగా మాట్లాడుతున్నా.
నువ్వు మాట్లాడేది ఏంటంటే నోట్లోనే మాట ఉన్నట్టు ఉంటుంది. అక్షయ్ మాట్లాడండి. అక్షయ్ గడ అయితే మమ్మల్ని ఎక్కడ కనిపించి ఆడిపోయారు మీరు అని అంటాడు. అలాగుండిద్ది ఒక్కోసారి ఈయన వాయిస్. అంటే అలాగని అలా కాదండి నేను అనేది. సరే నేనైతే నా ఆయనకి అలవాటు అట్లా ఉంది, దానికి మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఆయనకుండా అలా నేను ఇట్లా మాట్లాడితే బాగుండిద్ది, ఇలా చేస్తే బాగుండిద్ది అని ఆయనకుంటే ఇంకా బాగుండిద్ది అండి. కానీ మా వారు ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్లో రావడం. అసలు నన్ను పెళ్లి చేసుకున్నాకే చాలా వాటికి మారాడండి. ఇంకా బైక్ అయినా మొబైల్ అయినా ఏదైనా కూడా నన్ను చేసుకున్నాకే అన్ని ఇదేని. మా వారికి వ్యవసాయం. అలానే గుంటూరు నుంచి ఇక్కడ మా ఊరు వచ్చేసి సౌపాడండి. ఇంకా సౌపాడు నుంచి గుంటూరుకి ఖాళీ నడకన వెళ్ళి చదువుకొని వచ్చాడంట ఆ రోజులు. అంటే ఎక్కడ ఛార్జ్ చేస్తే మనీ అయిపోతాయేమో అని చెప్పేసి అలా చదువుకున్నాడంట. మా వారు చేసి చాలా మంది ఊళ్ళో చాలా బాగా చదువుతారండి. మేము ఆయన ఇలా చేశాడమ్మా, ఇలా చదువుకున్నాడు, ఇలా వ్యవసాయం చేస్తాడు, చాలా మంచోడు, ఏ అమ్మాయిలు జోలు కూడా వెళ్ళడు అని చాలా మంది చదువుతారండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉండిద్ది. ఇలాగా ఉంచుకున్న మా వారిని మీరు ఇంత దాంట్లో తీసేస్తుంటే నాకైతే పిచ్చగా ఇదవుతుంది. అందుకని చెప్పేసి అలా ఏమనక మాకండి. నేను మిమ్మల్ని ఏం బ్యాడ్గా ఏం మాట్లాడట్లేదు. బ్యాడ్ గురించి మా వారి గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుండు అని నాదొక అభిప్రాయం. అందుకని చెప్పేసి ఇంకా తెలిసి తెలియక ఏ రోజు ఎప్పుడైనా కూడా మా వారిని చెడుగా అయితే మాట్లాడొద్దు. ఈసారి బ్యాడ్ కామెంట్స్ చేసి మాట్లాడితే దానికి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? రిప్లై ఇచ్చి దానికి తగ్గట్టు మళ్ళీ వీడియో తీస్తాను. వీడియో తీసి పెట్టిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఈసారి నేనేం మాట్లాడతా నాకైతే తెలియదు. కానీ నా వాయిస్ వచ్చేటప్పుడు నేను మాట్లాడేది, ఎందుకంటే నా వాయిస్ వచ్చేటప్పటికి నేనైతే ఇంకా స్టైల్గా మాట్లాడాలి, అటు మాట్లాడాలి నాకు ఉండదు. నాకు తెలిసిన లెక్కలు అయితే నేనైతే మాట్లాడేది ఇంతే. మీరు ఎన్నిసార్లు పెట్టుకున్నా సరే మీకు అర్థమైద్ది అనుకుని కూడా ఎన్నిసార్లు పెట్టుకున్నా అని కాదు బావా. నేను ఇక్కడ నుంచి అయినా నేను బాగా మాట్లాడతాను, నేను గట్టిగా మాట్లాడతాను అని బాగుండిద్ది అని నేను అంటుంది. ఏం లేదు, సరే ట్రై చేస్తాను, మారటానికి కూడా ట్రై చేస్తాను. ఒకవేళ వీడియోలో మాట్లాడటానికి అయితే మరి స్పీడ్ నాకు కంప్యూటర్ కంటే కూడా స్పీడ్ ఎక్కువ ఉండేది నా వాయిస్కి వచ్చేటప్పటికి. సరే ఇంకేదైనా కానీ మీరు ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకున్నా సరే మేము ఇంకా ఏం ఫీల్ అయితే ఏమి ఉండదు. మరి మీరు ఏదో ఇంకోటి ఏంది అదే కండ్లు బాగుంటుంది. నాకంటే ఏదో కండ్లు ఉంటాయి. ఏం కండ్లు అండి? అసలు కాదు, అర్థం కాదు. కండ్లు అంటే ఏంటి? రోజా బలమైన రోజా, సీను బలం లేని సీను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు బాడీ తీరు అట్లా ఉండేదండి. ఏం లేదు, మా వారికి నేను చాలా మంచి ఫుడ్ పెడతానే ఉంటాను, చాలా హెల్తీగా చూసుకుంటూ ఉంటాను. కానీ ఎంత చూసుకున్నా కూడా ఇలానే ఉంటున్నాడు. మాకు వచ్చేసి మా డాడీ బాడీయే, మా అమ్మ లావే, వీళ్ళ అమ్మ నాన్న వచ్చేసి చాలా సన్నగా ఉంటారు. అలానే తల్లిదండ్రులు బట్టి పిల్లలు అన్నట్టు, పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఉంటారు కదా. అలానే వాళ్ళ అమ్మ నాన్న సార్లు వీళ్ళకి వచ్చింది. ఇలా ఉంటాం. ఇంకా అదేం లేదు, నేను ఎక్కువ తింటున్నాను, మా ఆయన తక్కువ తింటున్నాడు అని కాదు. ఇద్దరు సమానంగానే తింటాము. కానీ నాకు వచ్చేసి ఇంకా ఇదే అవుతుంది. మా వారికి వచ్చేసి తగ్గిపోతున్నాడు. ఇది కాక ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండలకైతే చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు ఇంట్లో నుంచి బయటికి రామాకండి. ఏదో రోజు మీ ఆయనను బయటికి పంపిస్తా, నువ్వు ఏంది ఇంట్లో ఉంటావు అని అంటున్నారు. అనుకుంటారేమో. ఏంది అలా చూస్తున్నా? చేసేది ఎండలోనే తెలుసా, ఐస్ క్రీమ్ చేసేది ఎండాకాలం అంతా పాప. నేను మా వారికి వద్దని చెప్పానండి, ఇయర్ వద్దులే నెక్స్ట్ ఇయర్ తీసుకుందాము అని అంటే, కాదులే రోజా ఇలాగా నేను ఏడాకి వెళ్ళాలి. పిల్లలకి సెలవులు ఇస్తే అమ్మ నాన్న వాళ్ళ కాడికి వెళ్తానండి. వెళ్ళి మళ్ళీ స్కూల్ తెరిచిందాక అమ్మ వాళ్ళ కాడే ఉంటాను. ఇంక ఈ సంవత్సరం వెళ్ళలేదు, ఐస్ క్రీమ్ బండి ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆశ్రితనే ఒక 4 days పంపించేసాను. ఇంకా ఉండొచ్చింది అమ్మనే. ఇంకా మా వారు ఇంకా ఐస్ క్రీమ్ బండి మీద ఉన్నాడు కదా, ఇంకా ఆయన వదిలిపెట్టి నేను అసలుకి వెళ్ళను. ఇంకెటు వెళ్ళినా కూడా ఇద్దరం వెళ్ళి రావాల్సిందేనండి. ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా మేము ఇద్దరం వెళ్ళి రావాల్సిందే. ఆఖరి గుంటూరు వారానికి 2 సార్లు అయినా ఇద్దరం వెళ్ళి రావాల్సిందే. అలాగుండిద్ది మా యొక్క ప్రేమ అభిప్రాయం ఇవన్నీ. ఇంకా కొంతమంది తెలిసి తెలియక ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసి ఇల్లు క్లీనింగ్ గా నీట్ గా ఉంచుకోవట్లేదు అంటున్నారు. ఇల్లు
ఇంకా అందులో నేను క్లీనింగ్ అంటే చాలా వాటికి నీట్ గా ముగ్గురు ఉంచుకుంటానండి. పిల్లలతో ఎట్టగా ఉండేది. మీరు ఎన్ని క్లీన్గా నీట్గా ఉంచుకున్నా కానీ ఆ వస్తువు ఇటు పెడతా ఉంటారు, ఈ వస్తువు ఇటు పెడతా ఉంటారు కాబట్టి ఇంకా మనకి ఎంత నీట్గా ఉంచుకున్నా కానీ అది మీకు తెలియదేం కాదు. ఒక చిన్న గదిలో ఈ సంసారం అంటే మీకు ఇరుగు అంటే కొంతమంది ఉంటారు కదా పెద్ద పెద్ద మామూలుగా జాబ్ చేసేవాళ్ళు కానీ పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ రీతులు వేరు. మనకు వచ్చేసరికి ఒక మధ్య తరగతి చిన్న కుటుంబం అంటే ఇదే చిన్న కుటుంబం. ఇంకా అందుకని చెప్పి ఇంకా ముగ్గురు పిల్లలతో అయితే మీకు ఎంత ఇదిగా ఉండా కానీ ఈ ఆ వస్తువు ఇటు తీసుకెళ్ళి ఈ వస్తువు తీసుకెళ్ళి పెట్టి చండాలంతా చేసేస్తారు. అయినా కానీ ఉన్న దాంట్లోనే మేమైతే ఇంకా ఏసీ బిగించుకోవడం కానీ టీవీ కానీ మొత్తం అన్ని ఒక దాంట్లో ఒక గదిలో అయిపోయినాయి. గ్యాస్ కూడా చివరికి ఒకే గదిలో అయిపోయింది మాకు. మరి ఇంకా బయట అయితే కిచెన్ కొంతమంది అయితే ఏసీ ఉన్న అక్కడ గ్యాస్ ఉండకూడదు అన్నారండి. అందుకని చెప్పేసి ఇంకా బయట కిచెన్ కట్టించుకుందామని మాకు ఒక ఆశ. ఇంకా కిచెన్ నేను ఎట్లా కట్టిస్తానో ఏందనేది మీకు చెప్తానే ఉంటాను, ప్రతి ఒక్కటి వీడియో తీస్తూనే ఉంటానండి. ఇంకా ఈ వీడియో తీయడానికి కారణం వల్ల మా ఆయన గురించి ఇలా మాట్లాడారని తీసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఏసీ ఫిట్టింగ్ ఎక్కడ పెట్టారు ఏందని చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇంకా ఏసీ అయితే చాలా బాగుండదండి. ఇంకా అది వచ్చేసి ఎంత పడింది మీరే కామెంట్ చేయండి. ఇంక దాన్ని మనం నెల నెల కట్టుకోవాలా, నెల నెల అలానే నేను 12 నెలలు అయితే పెట్టుకున్నాను. దీని కాస్ట్ ఎంత మీరు కామెంట్ చేస్తే దానికి వచ్చేసి నేను రిప్లై తర్వాత చెప్తాను. ఓకేనా? ఇంకా వీడియో నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏమన్నా తెలిసి తెలియక ఏమన్నా మాట్లాడంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే, బై బై. అంతేనా? ఓకే, ఇలాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొంచెం ఎదిగే విధంగా మాట్లాడి కామెంట్ చేస్తూ ఉండండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేము ఫ్యూచర్లో ఇంకా తొందరలోనే నాకు 10K సబ్స్క్రైబర్ అవ్వచ్చారు. ఇంకా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. 10K సబ్స్క్రైబర్ అవ్వస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా 10K సబ్స్క్రైబర్ అయినందుకు నేనైతే సెలబ్రేషన్ అయితే ఒకటి చేసుకోవాలని ఆశపడుతున్నాను. కానీ అది ఎప్పటికైతే అనేది తెలిసినాక ఇంకా ఆశ నెరవేర్చుకుంటాను. ఓకేనా? ఇంకా వీడియో ఇంతవరకే. వీడియో ఆశతో వచ్చేసి మీకు ఆశలు తగ్గపోలేదు ఇంతవరకు. చాలా మంది ఇలాగా గుంటూరు వెళ్ళినప్పుడు కామెంట్ చేస్తున్నారు ఆశ్రిత తగ్గిపోతుంది పాపం అని. ఇంకా తగ్గిపోతుంది అంటే ఎండలకండి. ఇంకప్పటికి చాలా వాటికి నేను కాపాడుకుంటూ పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటే ఈ ఏసీ ఉండబట్టి కొంచెం పిల్లలు కొంచెం చాలా బాగున్నారు. ఎండలు అయితే విపరీతంగా కాస్తున్నాయి. ఎలాగ ఉన్నాయంటే ఉదయం పూట స్నానం చేస్తే పిల్లల్ని అలా రెడీ చేస్తే ఒక్క 10 నిమిషాలు కూడా ఉండట్లేదండి పాపం. అలా ఇదైపోతున్నారు ఎండలకి. అందుకని చెప్పేసి పసిపిల్లల్ని ఎండలకి ఎటు తిప్పమాకండి. చాలా చల్లటి వాతావరణంలో ఉంటూ ఇంకా మంచి నీళ్ళు, ఎక్కువ మజ్జిగ, ఇట్లా కొబ్బరి నీళ్ళు, అలాగే మంచి మంచి వాటర్ అవన్నీ తీసుకుంటా ఉంటే చాలా హెల్తీగా ఉంటారు. మా వారికి వచ్చేసి నేను ఫుడ్ మజ్జిగ తాగా పొద్దున డబ్బా పోసి పంపించినాయి. మా వారికి వచ్చేసి మజ్జిగ డబ్బాకి పోసి పంపిస్తాను. ఓ బాక్స్ కాను, ఓ బాక్స్ పెరిగాను, ఇంకో బాక్స్కి కర్రీ వేసి పంపిస్తాను. 2 వాటర్ బాటిల్కి అయితే కూలింగ్ వాటర్ పెడతానండి. ఇంకా ఐస్లో ఉంటాయి కదా వాటర్, అవి తీస్తాం కదా, ఆ వాటర్లోనే కచ్చేపు అలా పెడితే చాలా చల్లంగా అయిపోయింది. ఇంకా వాటర్ 2 బాటిల్ అయితే ఆయనకి సరిపోయింది. అలాగా మా జీవనోపాధి అయితే చేస్తున్నాము. ఇంకా ఆయనేమో ఐస్ క్రీమ్ బండికి వెళ్తున్నాను, నేను పిల్లల్ని రెడీ చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని ఇంక నేను వచ్చేసి 2 జాకెట్లు అయితే కుట్టుకుంటున్నాను. ఇంకా 2 జాకెట్ల మీద నాకు ఒక 500 వస్తున్నాయి. ఇంకా ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. అందుకని చెప్పేసి రేపు మా వారు పని కాంచి రాగానే, అదే ఐస్ క్రీమ్ బండి కాంచి రాగానే ఆయనకి అమౌంట్ ఎంత వచ్చిందా ఏందా, దాని ఖర్చు ఎంత, మేము దానికి ఆదాయం ఎంత అనేది నెక్స్ట్ బ్లాగ్ అయితే తీస్తాను. ఓకేనా? ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అయ్యి మమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రోత్సహించమని కోరుకుంటూ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఓకేనా? బాయ్ బాయ్.